ఈ జొన్న పిండి వడల మీద ఇలా చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి. ఎంతో టేస్టీ జొన్న పిండి వడలు రెడీ. ఇలా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. హాయ్ అండి, ఎర్రంవారి ఛానల్కి స్వాగతం. ఈరోజు జొన్న పిండితో వడలు. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న పుదీనా, ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా కారం. వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఆనియన్కు సాల్ట్ కారం పట్టే విధంగా మంచిగా ఇలా కలుపుకుందాం ఒకసారి. ఈ మిశ్రమంలో, ఈ మసాలాలో 1 కప్పు జొన్న పిండి వేసుకొని కలుపుకుందాం. కొద్దిగంత బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం. ఆనియన్ పిండి, జొన్న పిండి, మనం కొద్దిగంత బియ్యం పిండి వేసాం కదా, అవన్నీ కలిసేంతవరకు ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకుంటూ తడుపుకుందాం. ఒకేసారి వేయొద్దు, చూసుకుంటా కొద్ది కొద్దిగా వేసుకో. ఇలా ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడతాయి, వేసుకొని తడుపుకుందాం. పిండి ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనకు బాల్స్ చుట్టుకొని వచ్చేంత వరకు మెత్తగా ఉంటే చాలు, మరీ ఎక్కువ మెత్తగా ఉండొద్దు. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు నాననించి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా పిండి కొద్దిసేపు నానిన తర్వాత ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్లా ఇలా పెట్టుకొని మనం చేతితో అయినా చేసుకోవచ్చు. చేతి మీద రాని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీద అయినా చేసుకోవచ్చు. ఇలా చేతి మీద అయినా చేసుకోవచ్చు. చేతి మీద రాని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మీద రాని వాళ్ళు ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఇలా చేసుకోవచ్చు రౌండ్గా. మనకు కావాల్సినవి ఒకేసారి చేసుకోవచ్చు కవర్ మీద. మంట సిమ్లో ఉంచి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. జొన్న పిండి కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి మంట సిమ్లో పెట్టుకోవడం వల్ల. ఇలా వేగితే సరిపోతుంది. మంటని సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి.